బ్రేకింగ్ న్యూస్ బంగారం వెండి ధరలు మరోసారి పడిపోయాయి. మొన్నటి వరకు కూడా ఆకాశాన్ని తాకిన బంగారం వెండి ధరలు ఒక్కసారిగా పడిపోవడం అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ రోజు కూడా బంగారం వెండి ధరలు పడిపోయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు పడిపోయాయి. అటు ఫ్యూచర్స్ మార్కెట్ లో మాత్రం బంగారం వెండి ధరలు పరుగులు పెడుతున్న సమాచారం మనకు అందుతోంది. కిలోపై 20,000 రూపాయలు తగ్గింది వెండి ధర. ఇప్పుడు ప్రజెంట్ చూసినట్లయితే 2,80,000 వరకు కూడా వెండి ధర పలుకుతోంది. మరోవైపు బంగారం గమనించినట్లయితే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 1,300 రూపాయలు తగ్గి 1,39,100 రూపాయలకు పడిపోయినట్టు సమాచారం అందుతుంది. మొత్తంగా మళ్ళీ బంగారం వెండి ధరలు తగ్గుతుండటంతో అటు సామాన్లు బంగారం కొనుక్కునేందుకు పరుగులు పెడుతున్న పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. పైగా రానుంది పెళ్లిళ్ల సీజన్ కాబట్టి ఇప్పటికే బంగారం ధరలు పడిపోవడంతో అందరూ కూడా బంగారం వెండి కొనేందుకు గాను ఆసక్తి చూపుతూ ఉన్నారు. అయితే ఈ బంగారం వెండి ధరలు ఇలాగే స్థిరంగా ఉంటాయా లేకపోతే మరోసారి పెరిగే అవకాశం ఉందా అన్నదానికి సంబంధించి ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ అయితే స్టెబిలిటీకి సంబంధించి మరింత సమాచారాన్ని దీనికి సంబంధించి వెల్లడించడం లేదు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం హెచ్చు తగ్గులు అనేవి కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. ఒక రోజులోనే సిల్వర్ ధరలు మారుతూ వస్తున్న సిచ్యువేషన్ ప్రెసెంట్ మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రెసెంట్ బంగారం విషయానికి వస్తే కనుక 1,80,000 వరకు కూడా బంగారం ధర ఎగబాకింది. అయితే తాజాగా బంగారం ధర భారీగా పడిపోయిన సిచ్యువేషన్ నెలకొందనే చెప్పాలి. ఇప్పుడు ప్రెసెంట్ 1,39,000 అంటే ఎంత వేరియేషన్ ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు వెండి కనుక గమనించినట్లయితే కిలో వెండి 4 లక్షల వరకు కూడా 4 లక్షల పైచిలుకు వరకు కూడా వెళ్ళిన పరిస్థితి. ఇప్పుడు మాత్రం ప్రెసెంట్ 2,80,000 వెండి ధర పలుకుతూ ఉంది. అంటే ప్రెసెంట్ వెండి అలాగే బంగారంలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అన్న దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ లేని పరిస్థితి. ఎందుకంటే ఈ హెచ్చు తగ్గులు అనేవి స్టెబిలిటీ ఉంటాయా లేదా లేకపోతే బంగారం ధరలు సడన్ గా పెరుగుతాయా లేకపోతే ఇదే విధంగా కంటిన్యూ అవుతాయా అన్నది క్లారిటీ లేని విషయం. దానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దేవిక సిద్ధంగా ఉన్నారు. దేవిక, చెప్పండి, బంగారం వెండి ధరలు మొన్నటి వరకు కూడా సామాన్యులకు అందనంత ఎత్తులో ఎదిగిపోయాయి. అటు ఆకాశాన్ని తాకిన పరిస్థితి ఇప్పుడు చూస్తే భారీగా పడిపోయాయి. అటు వెండిలో అయితే లక్షల్లో కూడా వేరియేషన్ కనిపిస్తుంది. ఇటు బంగారంలో కూడా వేలకు వేలుగా కూడా పడిపోయిన పరిస్థితి. ఎలా చూడాలంటారు? సామాన్యులు ఇప్పుడు బంగారం కొనడం మంచిదంటారా లేకపోతే ముందు ఫ్యూచర్ లో ఇది పెరిగే అవకాశం ఉందంటారా? బంగారం మీద మాత్రం నిపుణులు కూడా చెప్తున్నది ఒకటే అని చెప్పొచ్చు. బంగారం ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. అలాగే పబ్లిక్ కూడా అసలు ఎప్పుడు కొనాలో తెలియని పరిస్థితిలో ఉన్నారని చెప్పొచ్చు. ఒకవైపు పెళ్లిళ్ళ సీజన్ రానే వస్తుంది. ఈ సందర్భంలో బంగారం దాదాపుగా 2 లక్షలకు పైగా వెళ్తుంది అని తెలియడంతో బంగారం ఎప్పుడు కొనాలో కూడా తెలియని పరిస్థితుల్లో చిక్కుల్లో పడ్డారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే బంగారం ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రేట్ ఉండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈ తరుణంలో బంగారం ఒక్కసారిగా తగ్గటం పెరగటం కూడా 2-3 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. బంగారం వెండి ధరల పెరుగుదలకు బ్రేక్ అని చెప్పొచ్చు. దేశీయ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం 1,420 రూపాయలకు తగ్గగా 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం మాత్రం 1,51,750 రూపాయలు ఉంది. అదే విధంగా 10 గ్రాముల బంగారం 22 క్యారెట్లకు కూడా చూసుకుంటే తీవ్ర ప్రభావితం అయితే చూపిస్తుందని చెప్పొచ్చు. దీనిని పరిగణనలోకి తీసుకొని నిపుణులు కూడా చెప్తున్నారు, తగ్గినప్పుడే కొనేసుకోండి. ఎందుకంటే బంగారం ఇంకా 2 లక్షలు దాటే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా వెండి మాత్రం ఇంకా ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వెండితో పాటు బంగారం కూడా ఎంత ఈక్వల్ గా ఉందనేది కూడా చూస్తున్నప్పటికీ కూడా వెండి మాత్రం బంగారానికి మించి రేట్లు అధికంగా ఉండటంతో ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా లక్షల్లో వేరియేషన్ కూడా మనకు తీవ్రంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. మళ్ళీ నిన్నటి వరకు తగ్గిన బంగారం వెండి ఇప్పుడు పెరిగినప్పటికీ మళ్ళీ రేపు తగ్గే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. మార్కెట్ లో చూసుకుంటే 10 గ్రాముల బంగారంపై 5,000 పైగా పెరగక నిన్నటి దాని మీద చూసుకుంటే 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల బంగారం ఈ రోజు దాదాపు 1,43,991 రూపాయలు ఉండగా దాని మీదనే చూసుకుంటే మళ్ళీ పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా తీవ్రంగా కనిపిస్తుంది. కిలో వెండి ధర కూడా చూసుకుంటే అది దారుణంగా 21,000కి పడిపోవడం కూడా మనకు కనిపిస్తుంది. అంటే వెండికి బంగారానికి దాదాపుగా 1,00,000కి పైగా తేడా ఉండటంతో అసలు ఎప్పుడు కొనాలి ఏంటో అని కూడా తెలియని పరిస్థితుల్లో కనిపిస్తున్నారని చెప్పచ్చు. దీని మీద నిపుణులతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం రైట్ దేవిక, థ్యాంక్ యూ. సో మొత్తంగా చూస్తే బంగారం వెండి ధరలు బగ్గుమన్నాయి మొన్నటి వరకు కూడా. ఇప్పుడు తాజాగా పడిపోవడంతో అంత సామాన్యులు కూడా ఊపిరి పీల్చుకొని బంగారం వెండి కొనేందుకు ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఎందుకంటే రాబోయేది పెళ్లిళ్ళ సీజన్, శుభకార్యాలకు ముహూర్తాలు కూడా ఉంటాయి కాబట్టి మరోసారి బంగారం వెండి ధరలు పెరిగే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే ప్రజెంట్ అయితే బంగారం వెండి ధరలు అటు దేశీయంగా కూడా డాలర్ విలువ పడిపోవడంతో ఒక్కసారిగా కూడా పడిపోయిన పరిస్థితి. మరి ఇప్పుడు బంగారం వెండి ధరలు స్థిరంగా ఉంటాయి
ఉంటాయా లేదా అన్నది ప్రజెంట్ చర్చగా మారింది. అటు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ కూడా దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వని పరిస్థితి. ఎందుకంటే బంగారం వెండి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా అన్నదానికి సంబంధించి కూడా ఆయన వ్యక్తిగతంగానే నిర్ణయం తీసుకుంటే మంచిదే అంటూ కూడా వారు చెప్పడం జరిగింది. మొత్తంగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం బంగారం ధర అయితే 1,39,000 వరకు కూడా దిగిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు వెండి ధర కూడా 2,80,000 వరకు కిలో పలుకుతోంది. అంటే మొన్నటి వరకు మనం గమనించినట్లయితే 4 లక్షల పైచిలకు కూడా వెండి ధర కిలో మనం చూసాము. ఇప్పుడు 2 లక్షల వరకు కూడా, అంటే లక్షలో వేరియేషన్ ఇక్కడ కనిపిస్తుంది. అంటే బంగారం వెండి ధరలు ఎంతగా పడిపోయినాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక బంగారం వెండి మాత్రమే కాదు, ఇతర లోహాలన్నీ కూడా మొన్నటి వరకు కూడా ఎక్కువగా కాస్ట్ పలికాయి. ఇప్పుడైతే మాత్రం అన్నీ కూడా దిగొస్తున్న పరిస్థితి. మరి ఇవి ఇలాగే కంటిన్యూ అవుతాయా, లేకపోతే మరోసారి ముహూర్తాల టైంలో మరోసారి పెరిగే అవకాశం ఉందా? పెరిగితే ఎంత మేర పెరుగుతాయి? 2 లక్షల వరకు కూడా బంగారం ధర పెరుగుతుంది అంటూ కూడా గతంలో ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. మరి 2 లక్షలు బంగారం, తులం బంగారం తాకుతుందా, లేకపోతే ఇదే కంటిన్యూ అవుతుందా అన్నది వేచి చూడాలి. సో మనం చూస్తూ ఉన్నాం ప్రెసెంట్ బులియన్ మార్కెట్లో అయితే బంగారం వెండి ధరలు పడిపోయిన పరిస్థితి. కానీ ఫ్యూచర్స్ మార్కెట్లో మాత్రం అవి పరుగులు పెడుతూ ఉన్నాయి. బంగారం వెండి అనగానే అత్యంత విలువైన లోహాలుగా కూడా అందరూ భావిస్తూ ఉంటారు. బంగారం కొనేందుకు ఎక్కువగా స్త్రీలు ఆసక్తి చూపుతూ ఉంటారు. మరికొందరు అయితే బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి కావచ్చు ఆసక్తి చూపుతారు. అయితే ప్రెసెంట్ సిచ్యువేషన్లో బంగారం కొనడం మంచిదా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే బంగారం ధరలు ఇలాగే ఉంటాయా, లేకపోతే ఇంకొంచెం తగ్గితే కొందామని కూడా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి ముందు ముందు బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందా, ఒకవేళ 1,00,000 వరకు కూడా పడిపోయే అవకాశం ఉందా అంటూ కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఒకవేళ అలాగా వెయిట్ చేస్తే అది నష్టానికి దారి తీస్తుందా, లేకపోతే ఇంకా పెరిగే అవకాశం ఉందా అంటూ అందరూ కూడా సందిగ్ధంలో ఉన్న పరిస్థితి. ఫ్యూచర్స్ మార్కెట్లో అయితే ప్రెసెంట్ బంగారం వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. మరోవైపు బులియన్ మార్కెట్లో మాత్రం పడిపోయిన పరిస్థితి. 10 గ్రాములపై 1,420 రూపాయలు తగ్గింది బంగారం అయితే. అటువైపు వెండి కనుక చూసుకున్నట్లయితే వెండి ప్రెసెంట్ 2,80,000 వరకు కూడా పలుకుతూ ఉంది. మొత్తంగా వెండి బంగారాలు అత్యంత విలువైన లోహాలుగా అందరూ భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు పెళ్లిళ్ళ సీజన్ లో కావచ్చు అందరూ కూడా ఎక్కువగా బంగారం వెండి కొనేందుకు ఆసక్తి చూపుతారు. అయితే ప్రెసెంట్ బంగారం ధర తగ్గింది కాబట్టి అటు చాలా మంది కూడా బంగారం షాపుల దగ్గర బారులు తీరుతూ ఉన్నారు బంగారం కొనేందుకు. మొన్నటి వరకు సామాన్యులకు అందనంత దూరంలో బంగారం వెండి ధరలు వెళ్ళాయి కాబట్టి ఇప్పుడు అందరూ కూడా కొనేందుకు ఆసక్తిగా ఉన్నారు. బంగారం వెండికి సంబంధించిన బిస్కెట్స్ కావచ్చు, అలాగే కాయిన్స్ కూడా మొన్నటి వరకు స్టాక్ లో కూడా లేని సిచ్యువేషన్. ఎందుకంటే తక్కువ ప్రైస్ లో ఉన్నప్పుడే అందరూ కొనేందుకు ఆసక్తి చూపించారు. ఇప్పుడు పెరగడంతో వాటిని తిరిగి సేల్ చేసేందుకు కూడా చాలా మంది ప్రయత్నాలు చేసిన పరిస్థితి. కానీ ఒక్కసారిగా బంగారం వెండి ధరలు పడిపోవడంతో అంతా కూడా ఆశ్చర్యానికి గురయ్యారని చెప్పాలి. మున్ముందు ఇంకా ఈ ధరలు ఇలాగే స్థిరంగా ఉంటాయా, లేకపోతే పెరిగే అవకాశం ఉందా, ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాలి.